జేబులో అయితే కొంచెం, పర్సులో అయితే ఎక్కువ. అదే గనక దాన్ని ఏమంటారు, బ్యాగులో అయితే కనుక ఇంకొంచెం ఎక్కువ. ఇట్లాగా డబ్బులు పెట్టుకుని ఏదైనా కొనుక్కోవాలన్నప్పుడు ఇదివరకు వెళ్తూ ఉండే అవి దొంగతనాలు ఇట్లాంటివన్నీ నడుస్తూ ఉండే. ఇప్పుడు అట్లాంటి భయం లేకుండా తర్వాత కాలంలో ఏటీఎంలు వచ్చినాయి, తర్వాత క్రెడిట్ కార్డులు వచ్చినాయి. ఇప్పుడు చూస్తే ఫోన్లోనే అన్నీ చేసేస్తున్నాయి. యూపీఐ ట్రాన్సాక్షన్స్ భారతదేశానికి సంబంధించినటువంటి పేమెంట్ గేట్వే కింద దాంట్లో అన్నీ ఇంటర్లింక్ అవుతాయి. అందులో ఇప్పుడు అత్యధికంగా వినియోగం భారతదేశంతో పాటుగా పక్కనున్న కొన్ని దేశాల్లో కూడా జరుగుతున్నాయి. భారత యూపీఐ ట్రాన్సాక్షన్స్ని ఈ దేశాలు అంగీకరిస్తున్నాయి. తాజా లెక్క చూస్తే యూపీఐ మార్కెట్ షేర్లో ఫోన్పే, యూపీఐ నుంచి పేమెంట్స్లో ఫోన్పే ద్వారా 48.8% మంది ఫోన్పే చేశారట. గూగుల్ పే ద్వారా 37.8% మంది వాడుతున్నారట యూపీఐ ట్రాన్సాక్షన్స్. పేటీఎం ద్వారా కేవలం 8.4% మంది మాత్రమే వాడుతున్నారట. ఇది లేటెస్ట్ గేట్వే యూజ్ఫుల్ అని చెప్తున్నారు అన్నమాట.